చావు బతుకుల మధ్య ఉన్న ప్రేమని చూసి కుమిలిపోతున్న ధీరజ్, సేనాపతి నిజం చెప్పడంతో వల్లీని అరెస్ట్ చేయించిన చందు, షాక్లో రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందుకి యాక్సిడెంట్ చేయించి దగ్గరుండి సేవలు చేస్తూ ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇక వల్లి, భాగ్యం వీళ్ళందరూ ప్లాన్ చేస్తే ఇక ఆ ప్లాన్ కాస్త సేనాపతి మార్చేస్తాడు. సేనాపతి దగ్గరే లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఇక ఆ డ్రైవర్ అయితే సేనాపతికి నిజం చెప్పేయడంతో నార్మల్గా డమ్మీ యాక్సిడెంట్ చేయడం కాదు, వాడిని నువ్వు ఫినిష్ చేసేయాలి, ఆ యాక్సిడెంట్లో వాడు చచ్చిపోవాలి, నీకు నేను వాళ్ళు ఇచ్చే డబ్బుల కన్నా అంతకంతా ఇస్తాను అని అంటూ ఇక ఆ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి చందుని పూర్తిగా యాక్సిడెంట్ చేసి చంపేయమని, డమ్మీ యాక్సిడెంట్ కాకుండా ఒరిజినల్ యాక్సిడెంటే చేయమని ఆ డ్రైవర్కి సేనాపతి డబ్బులు ఇస్తాడు. ఇక సేనాపతి అంత డబ్బులు ఇవ్వడంతో ఇక డ్రైవర్ కూడా ఫినిష్ చేస్తానని చెప్తాడు. ఇంతలో ఇక మిల్లుకి బయలుదేరుతున్న చందు ప్రేమని చూస్తాడు. ప్రేమ, ధీరజ్ ఇద్దరూ కూడా గొడవ పడడం చూసి అప్పుడే ఇక ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ప్రేమ, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏముంది బావా, నన్ను అపార్థం చేసుకున్నా ధీరజ్ నన్ను దూరం పెడుతున్నాడు, నాతో గొడవ పడుతున్నాడు, నా మీద ప్రేమే లేదని చెప్తున్నాడు, కాలేజీకి తీసుకువెళ్ళమన్నా కూడా తీసుకువెళ్ళడం లేదు అని అంటూ ఉంటుంది. ప్రేమ అయితే, నీలాంటి మంచి వ్యక్తిని వాడు దూరం పెట్టుకుంటున్నాడమ్మా, ఆ వల్లి చేసిన పనికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అని అంటూ ఉంటాడు. చందు అయితే, ఇప్పుడు ఎందుకులే బావా ఇవన్నీ కూడా అని ప్రేమ అంటుంది. నేను డ్రాప్ చేస్తాను పదమ్మా కాలేజీ దగ్గర అని ప్రేమతో చెప్తూ ఉంటాడు చందు. అప్పుడే ప్రేమ, వద్దు బావా నేను ఆటోలో వెళ్తాను అని అనడంతో, లేదమ్మా నేను అటుగే కదా వెళ్ళేది, మిల్లు అటువైపే కదా, పద నిన్ను డ్రాప్ చేస్తాను అని ఇక ఇద్దరు కూడా బయలుదేరుతారు చందు, ప్రేమ. ఇంతలో రోడ్డు మీద మేకులు పోసి ఆనందరావు అయితే ఇక యాక్సిడెంట్ చేయించడానికి సిద్ధంగా రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక చందు అలాగే ప్రేమ ఇద్దరు కూడా బైక్ మీద రావడం చూసి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటమ్మా ప్రేమ కూడా బైక్ మీద వస్తుంది, ఒకవేళ బాని కాలేజీ దగ్గర డ్రాప్ చేయమందనుకుంటా అని వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు బావతో పాటు ప్రేమకు కూడా దెబ్బలు తగులుతాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ఇక బండి ప్యాచర్ పడడంతో అప్పుడే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతానన్న ప్రేమని ఆపి ఫోన్ చేస్తాడు ధీరజ్కి చందు. ఇక ఫోన్ చేసి, రే ప్రేమ రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది, తనని కాలేజీలో డ్రాప్ చేద్దాం, నా బైకు పంచర్ అయ్యింది, లేకపోతే నేనే డ్రాప్ చేసేవాడిని అని అంటూ ఉంటాడు చందు. అయితే లేదులేరా తనని వెళ్ళని అని అంటూ ఉంటాడు ధీరజ్. ఏం మాట్లాడుతున్నావురా, భార్య నడుచుకుంటూ వెళ్తుంటే నువ్వు రాకుండా ఏం చేస్తావు, ఇక్కడ శివాలయం ఉన్న వీధిలో ఉన్నాము, తొందరగా రా అని ధీరజ్కి చెప్తాడు చందు. ఇక్కడ ఎంతసేపు నుంచుంటావమ్మా, ఆ పక్కకు వెళ్ళి కూర్చో అని అంటూ ఉంటాడు చందు ప్రేమని. అప్పుడే కొట్టు దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని ప్రేమ వాటర్ తాగుతూ ఉండగా ఇంతలో లారీ స్పీడ్గా దూసుకురావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వల్లి అయితే, అమ్మోయ్ ఆ ప్రేమ తప్పించుకుందనేసరికి వీడేంటమ్మా అంత స్పీడ్గా లారీ నడుపుతున్నాడు, ఆ స్పీడ్తో బావుని గుద్దితే ఏమన్నా జరుగుతుందేమో అని భయపడిపోతూ ఉంటుంది వల్లి. అదేం లేదమ్ముడు, ఇలాంటి ఫేక్ యాక్సిడెంట్లు చేయడంలో వాడికి వాడే సాటి, దగ్గరికి వచ్చేటప్పటికీ వాడు బ్రేక్ వేసేస్తాడు, ఏమీ ఉండదు, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇక చాలా స్పీడ్గా రావడంతో వల్లికి భయం వేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక లారీని చూసిన ప్రేమ, బావా అని చందుని పక్కకి లాగి తను లారీ కింద పడిపోతుంది. ఇక వెంటనే ఆ లారీ డ్రైవర్ అయితే అక్కడి నుంచి ఇక లారీతో ఎస్కేప్ అయిపోతాడు. తర్వాత ఇక ప్రేమని బైక్ ఎక్కించుకోవడానికి వచ్చిన ధీరజ్ అయితే యాక్సిడెంట్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రేమ అంటూ ఒక పక్క చందు, ధీరజ్ అలాగే వల్లి, భాగ్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ధీరజ్ అయితే బైక్ వదిలేసి పరిగెత్తుకుంటూ అయితే వస్తాడు. తలకి తీవ్రంగా దెబ్బ తగులుతుంది. తలకి తీవ్రంగా దెబ్బ తగలడంతో అప్పుడే ఇంకా ప్రేమ అయితే స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయిన ప్రేమని చూసి, అమ్మ ప్రేమ ప్రేమ అంటూ చందు ఏడుస్తాడు. ఇక ధీరజ్ అయితే ప్రేమ అంటూ గట్టిగా అరుస్తూ దగ్గరికి వస్తాడు. ఇక వల్లి, భాగ్యం మాత్రం అక్కడే ఉండిపోయి ఇక వాళ్ళైతే అమ్మ ప్రేమ అంటూ ఇక ప్రేమ దగ్గరికి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇక అంబులెన్స్లో ప్రేమని హాస్పిటల్కి అయితే తీసుకొస్తారు.
అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే ఆపరేషన్ థియేటర్లోకి ప్రేమని తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఏడుస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక ధీరజ్ అలా ఏడవడం చూసి ఇక చందు అయితే ధీరజ్ చేతులు పట్టుకొని, రే చిన్నోడా, నా వల్లే ఈరోజు ప్రేమ ఈ పరిస్థితిలో ఉంది. నేను రాను బావా, నేను ఆటోలో వెళ్తానంటే బలవంతంగా తనని నేను బైక్ మీద తీసుకొచ్చాను. బైక్ మీద తీసుకొచ్చాక తను నన్ను కాపాడి తను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందిరా. ప్రేమ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. చందు అయితే, రే పెద్దోడా, ఏం కాదురా, నువ్వేమీ భయపడుకో అని అంటూ ఉంటాడు చిన్నోడు ధీరజ్ అయితే. అప్పుడే ధీరజ్ మాటలకి, రే ఇప్పటి వరకు కూడా నా భార్య చేసిన తప్పుకి నువ్వు తనని అపార్థం చేసుకున్నావు. అసలు ప్రేమ ఏ తప్పు చెయ్యలేదో, అంతా చేసింది నా భార్య వల్లీనే అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే పక్కనే ఉన్న వల్లి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకొచ్చావు? ప్రేమ చావు బతుకుల మధ్య ఉందో చచ్చిందని చూడ్డానికి వచ్చావా? అసలు నీకు ఇక్కడేం పని? పోవే బయటికి అని వల్లిని తిడుతూ ఉంటాడు. అది కాదు బా, మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ప్రేమకి యాక్సిడెంట్ అయ్యి మేము కూడా పరిగెత్తుకుంటూ వచ్చాం బా అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి. దొంగ ఏడుపులు ఏడవకు, నువ్వు కోరుకుంది ఇదే కదా, నా కుటుంబం ముక్కలైపోవాలని, నువ్వే మహారాణిలా బ్రతకాలని అనుకున్నావు కదరా. రే చిన్నోడా, ఇదిగోరా, ఇదే కారణం. ప్రేమ గొప్పదిరా, తను ఏ తప్పు చెయ్యలేదు, తను చాలా మంచిదిరా, మన కుటుంబాన్ని నిలబెట్టి అమూల్య జీవితాన్ని కాపాడింది. కానీ దుర్మార్గురాలే ప్రతి విషయంలోనూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఆ విశ్వగాడిని అమూల్యని కలపడానికి లవ్ ట్రాక్ నడిపించింది ఇదేరా, ఈ దుర్మార్గురాలే అని అంటూ ఉంటాడు చందు. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? అవునరా, ఈ వల్లి నన్ను పెళ్లి చేసుకోవడమే మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఈ వల్లియే ఆ విశ్వగాడిని అమూల్య మధ్య ప్రేమ ట్రాప్ నడిపించింది. అమూల్యని కిడ్నాప్ చేయించింది కూడా ఇదేరా. అసలు ప్రేమే గనక ఆ రోజు తాళి వేసుకోమని అమూల్యకి చెప్పకుండా ఉండుంటే మన చెల్లెలు మనకి ఇక్కడ శవమై ఉండేది. కానీ ఇది మాత్రం తను చేసిన తప్పులన్నీ నర్మద మీద, ప్రేమ మీద నెట్టేసి వాళ్ళిద్దరినీ అందరి దృష్టిలో తప్పు చేసిన వాళ్ళలాగా నిలబెట్టింది అని అంటూ ఇక చందు అయితే నిజాలను బయట పెడతాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజు ఇక చందు మాటలు వినేస్తాడు. ఇక వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు. రే పెద్దోడా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే, అవును నాన్న, అవును, ఇదే కారణం. మన కుటుంబాన్ని నాశనం చేయడానికి నన్ను పెళ్లి చేసుకొని మన ఇంట్లో అడుగు పెట్టింది. నువ్వు దేవత, మా ఇంటి లక్ష్మీదేవి అన్న ఈ రాక్షసి మన ఇంటి పాలిట యమధర్మరాజు చెల్లిలాగా వచ్చింది నాన్న అని అంటూ ఉంటాడు చందు అయితే. ఆ మాటలన్నీ విని ధీరజ్ ఒక్కసారి కుప్ప కూలిపోతాడు. ప్రేమని అన్న మాటలన్నీ కూడా ధీరజ్ గుర్తు చేసుకొని ఇక కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో నర్మద అక్కడికి వస్తుంది. ఇక నర్మద వచ్చి, ప్రేమకి ఏమైంది బావగారు, చెప్పండి బావగారు అని అంటూ ఉంటే, నన్ను కాపాడబోయి ప్రేమ చావు బతుకుల మధ్య ఉందమ్మా. ఈ పాపాత్ముడిని కాపాడబోయి తను ప్రాణాలకి తెగించి అలా ప్రాణాపాయ స్థితిలో ఉంది అని ఏడుస్తూ ఉంటాడు. ఇక చందు అయితే ఇక ప్రేమని చూసి ఇక ఏడుస్తుంది నర్మద కూడా. అప్పుడే ఇక వల్లి దగ్గరికి వెళ్ళి, ఏం అన్యాయం చేశామమ్మా, మా కుటుంబం నీకేం అన్యాయం చేసిందని మా మీద ఇంత పగబట్టి మమ్మల్ని ఇంత మోసం చేశారు. ఏ రోజైనా నిన్ను కోడలుగా చూసుకున్నామా? కూతుర్లాగా చూసుకొని నెత్తిన పెట్టుకున్నాను కదమ్మా అని అంటూ ఉంటాడు రామరాజు. మావయ్య గారు అని అంటూ కాళ్ళ మీద పడుతుంది వల్లి. అప్పుడే ఇక రామరాజు వెనక్కి వెళ్తాడు. లేదు, నువ్వు అసలు నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావని తెలియక నా కుటుంబాన్ని సంతోషంగా ఉండాలని ఎన్నో నిందలు మోసి అక్కడే ఉండి నువ్వు చేసిన తప్పులన్నిటినీ బయట పెడితే మేము బాధపడతామని, కుటుంబం ముక్కలైపోతుందని, నీ కాపురం పోతుందని
ఆలోచించి నిజాలు బయట పెట్టకుండా వాళ్ళ మీద నిందలు వేసుకొని సంతోషంగా నా ఇంట్లో లక్ష్మీదేవిలా తిరిగిన నా కోడలిద్దరిని నేను గుర్తించలేకపోయాను. ఇన్ని రోజులు వీళ్ళిద్దరిని అపార్థం చేసుకొని నేనెంత తప్పు చేశానో అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రామరాజు. మావయ్య గారు, నేను ఇదంతా కూడా మీ ఇంటి కోడలు అవ్వాలని చేశాను తప్ప వేరే విధంగా మిమ్మల్ని మోసం చెయ్యాలని నేను చెయ్యలేదు మావయ్య అని అంటూ ఉంటుంది. అవును అవును అన్నయ్య గారు, ఇదంతా కూడా మా వల్లిని మీ ఇంటి కోడల్ని చెయ్యాలని చేశాను తప్ప మేము వేరే ఉద్దేశంతో మీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది భాగ్యం. నోరు మూయండి. నాశనం చెయ్యాలని అనుకోలేదా? కుటుంబాన్ని విడదీయాలని అనుకోలేదా? ఎన్నిసార్లు నీ కూతురికి ఎన్ని నూరు పోసావో. వల్లి మంచితనాన్ని మొత్తం మర్చిపోయి పూర్తిగా నీ స్వార్థం మాటలతో నిండిపోయి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకువచ్చింది అని అంటూ నర్మద అయితే నిజాలను బయట పెడుతుంది. ఆ తర్వాత ఇక లారీ డ్రైవర్ అయితే సేనాపతి దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక సేనాపతి అయితే ఏం చేసావు నేను చెప్పిన పని అని అడుగుతూ ఉంటే అప్పుడే సబ్ ఆ సారు అతన్ని గుద్దలేదు, వేరే అమ్మాయి అతన్ని కాపాడి అతన్ని రక్షించి తను యాక్సిడెంట్కి గురైంది, ఆమెకేమైందో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటాడు. డ్రైవర్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. సేనాపతి అసలు అమ్మాయి అంటున్నాడు, వెనకాల ఆ చందు భార్య అయినా పర్వాలేదు, ఆ రామరాజు కుటుంబం ఏడుస్తూ నేను చూడాలి అని అనుకుంటూ ఉంటాడు సేనాపతి. అలా అనుకుంటున్న సేనాపతికైతే తన ఫ్రెండు ఫోన్ చేస్తాడు. రే సేనాపతి, నీ కూతురు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉందిరా అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సేనాపతి అయితే నా కూతురు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉండడం ఏంటి అని సేనాపతి అడుగుతూ ఉంటాడు. అవునరా, అదే వాళ్ళ బావగారితో కలిసి తను కాలేజీకి వెళ్తుందట. ఇంతలో ఒక లారీ వాళ్ళ బావగారిని, అదే రామరాజు పెద్ద కొడుకుని గుద్దడానికి వస్తున్నప్పుడు అతన్ని కాపాడి నీ కూతురు అతని కాళ్ళ దగ్గర పడింది, లారీ కింద పడింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. సేనాపతి దగ్గర వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. సేనాపతి అంటే వీడు గుద్దింది నా కూతుర్నా అని సేనాపతి ఒక్కసారి కుప్ప కూలిపోతాడు. అమ్మ ప్రేమ అంటూ ఇక వెంటనే ఇక హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి తలకి బలమైన గాయం అయింది, తనకి బాగా బ్లడ్ కూడా పోయింది, తన గ్రూప్ బ్లడ్ ఇప్పుడు హాస్పిటల్లో లేదు అని చెప్పగానే నాది సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని ధీరజ్ అంటాడు. అప్పుడే ఇక ధీరజ్ వెళ్ళి ప్రేమకి బ్లడ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక బ్లడ్ ఇచ్చేటప్పుడు ఇక ప్రేమని చూసి చాలా ఏడుస్తూ ఉంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రేమ, నీ విషయంలో చెయ్యకూడని తప్పు చేశాను అని కుమిలిపోతూ ఉంటాడు. ధీరజ్ అయితే ఇక బ్లడ్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇక ఆపరేషన్ అయితే మొదలవుతుంది. ఇక ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లు బయటికి వస్తారు. వచ్చాక ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటాడు, చూడండి మా వంతు ప్రయత్నం మేము చేశాము, ఇక ఆ దేవుడి దయ అని అంటూ డాక్టర్లు చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ధీరజ్ అయితే తనతో మీరు ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, తను స్పృహలో లేదు, వెళ్ళండి అని అంటూ ఉంటే ఇక ధీరజ్ అయితే లోపలికి వెళ్తాడు. ఇప్పటి వరకు నేను నిన్ను ఎంతగానో ద్వేషించాను, కానీ ఎప్పుడూ కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకోలేదు ప్రేమ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సేనాపతి ఏమైంది నా కూతురికి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సేనాపతితో నర్మద అయితే ప్రేమ ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఆపరేషన్ చేశారు కానీ చెప్పలేమంటున్నారు అని అనగానే ఒక్కసారి సేనాపతి కుప్ప కూలిపోతాడు. అప్పుడే ఇక సేనాపతి వల్లి భాగ్యం వైపు చూస్తాడు. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు నా కూతుర్ని చంపాలనుకున్నారు అని అంటూ ఉంటాడు వాళ్ళతో. ఒకేసారి రామరాజు వీళ్ళెందుకు చంపాలనుకుంటారు అని అంటూ ఉంటాడు సేనాపతితో. రామరాజు అయితే అప్పుడే వీళ్ళే చంపాలనుకున్నారు, కానీ వీళ్ళు చంపాలనుకుంది అసలు ఎవరినో తెలుసా, కనీసం ఇంత కూడా మానవత్వం లేని ఈ మృగాలు. ఏమ్మా
నీ మెడలో తాళి కట్టిన నీ భర్తని చంపాలని చూస్తావా? నీకు అసలు బుద్ధుందా అని వల్లిని నిలదీస్తాడు. ఒక్కసారి ఆ మాట విని చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక చందు అయితే షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను చంపమని వీళ్ళు ప్లాన్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే, అవును, వీళ్ళు నిన్ను చంపడానికే ఆ లారీని పెట్టారు. ఆ లారీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి నిన్ను చంపమని చెప్పింది యాక్సిడెంట్ చేసి వీళ్ళే అని అంటూ ఉంటాడు సేనాపతి. ఇక ఆ మాట విని ఒక్కసారి చందు షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ లారీ డ్రైవరు ఎవరూ కాదు, నా దగ్గర పని చేసేవాడే. ఇప్పుడే వాడు కంగారుగా నా దగ్గరికి వచ్చాడు పనికి. అప్పుడే నేను నిలదీస్తే వాడు నిజాన్ని బయట పెట్టి నీ ఫోటోని చూపించి నిజం చెప్పాడు. తరువాత నాకు అంత నిజం తెలిసింది. వీళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నించారు అని సేనాపతి అంటూ ఉంటాడు. మీరింత దుర్మార్గులా, ప్రాణాలు కూడా తీయాలని చూసారా అని అంటూ ఉంటాడు చందు. అయితే అప్పుడే ఇక వల్లి అయితే, బా, నిన్ను నేను చంపాలని అనుకోలేదు బా. నీకు చిన్న యాక్సిడెంట్ చేయించి నీకు సేవలు చేస్తూ నీకు దగ్గరవ్వాలని, ఆ వంకతో ఇంట్లోకి రావాలని నేను అనుకున్నాను తప్ప ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు బా. ఏదో నా వంతు ప్రయత్నం నేను చేద్దామనుకొని అలా చేశామంతే అని అంటూ ఉంటుంది వల్లి. ఎంత పని చేసావు వల్లి? ఇన్ని రోజులు నీ గురించి నిజాలు తెలిసిన ప్రేమ నేను ఏ రోజైనా నిన్ను బాధ పెట్టాలని చూసామా? నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూసామా? కానీ నువ్వు ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించావో? ఒకవేళ చందు బావగారే ఈ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే నీ జీవితం ఏమైపోయేది? ఇప్పుడు చందు బావగారిని కాపాడి ప్రేమ చావు బతుకుల మధ్య ఉంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక వల్లి అయితే, నర్మదా, నేను కావాలని చేయలేదు నర్మదా. ఆయనకి దగ్గరవ్వాలని, ఆయనకి దగ్గరయ్యి ఆ సేవలు చేస్తూ ఆయన దగ్గరికి రావాలని ఇదంతా చేశాను తప్ప ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది వల్లి. అవునమ్మా, అందుకే అలా చేశాం, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది భాగ్యం కూడా. నా కూతుర్ని చంపాలనుకున్న మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడు ఇక సేనాపతి నా కూతుర్ని చూడాలి అంటూ లోపలికి వస్తాడు. ఇంతలో ఇక ధీరజ్ అయితే ఇక కుమిలిపోతూ ఉంటాడు ప్రేమ చెయ్యిని పట్టుకొని. ప్రేమ, ఆ రోజు మనకి ఇష్టం లేకుండానే మన పెళ్ళి జరిగింది. ఆ రోజు నువ్వు ప్రేమించిన కళ్యాణిగాడు నిన్ను వ్యభిచారిగా అరెస్ట్ చేయించబోతే మా అమ్మ తన పుట్టింటి వాళ్ళు ఏమైపోతారా అని, తన అన్నయ్య వాళ్ళ అక్క నువ్వు వ్యభిచారిగా అరెస్ట్ అయితే ఏమైపోతారని భయంతో ఇక పుట్టింటి గురించి ఆలోచించి నాకు ఇష్టం లేకపోయినా నీ మెడలో తాళి కట్టించి ఆ రోజు మీ ఇంటి పరువు కాపాడింది. ఆ రోజు నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. ఆ తరువాత నీకు నా మీద ప్రేమ కలిగినట్టే నీ మీద కూడా నాకు ప్రేమ కలిగింది. భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాము. కానీ మొదలుపెట్టే టయానికి మళ్ళీ ఆ అమూల్య జీవితాన్ని నువ్వే నాశనం చేసావేమో. నువ్వే కావాలని మీ అన్నయ్యతో అమూల్య పెళ్ళి జరిపించావేమో అని నీ మీద నాకు అనుమానంతో నిన్ను నేను దూరం పెట్టడం మొదలుపెట్టాను. కానీ నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండి నన్ను ఇంకా బాధ పెడుతున్నావు. నువ్వే తప్పు చెయ్యలేదని నాకు తెలిసి నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు స్పృహలో లేకుండా పడున్నావు. నువ్వు లేనిదే నాకు జీవితం లేదు ప్రేమ. ఐ లవ్ యూ ప్రేమ, ఐ లవ్ యూ. ఈ ధీరజ్ బ్రతకాలంటే నువ్వు బ్రతుకుండాలి. మనమిద్దరం ఒకటే, మన ప్రాణం ఒకటే. లే ప్రేమ, కళ్ళు తెరు ప్రేమ, ఐ లవ్ యూ ప్రేమ అని అంటూ ఏడుస్తాడు ధీరజ్. అయితే ఇక ధీరజ్ మాటలు విని సేనాపతి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వీళ్ళ పెళ్లి విషయం తెలుసుకొని వేదవతి తన పుట్టింటి గౌరవాన్ని, పరువుని, ప్రేమని ఎలా కాపాడిందో తెలుసుకొని వాళ్ళ విషయంలో తను చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. అప్పుడు ఇక, అమ్మ ప్రేమ, లేమ్మా, నాన్ననొచ్చాను లేమ్మా అని అంటూ సేనాపతి ఇక పిలుస్తూ ఉంటాడు. ప్రేమ, లే ప్రేమ, ఐ లవ్ యూ ప్రేమ, ధీరజ్ బ్రతకడు నువ్వు లేకపోతే, లే ప్రేమ, లే అని అంటూ ధీరజ్ కుమిలిపోతూ ఇక ప్రేమ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే ప్రేమ స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన ప్రేమను చూసి డాక్టర్ డాక్టర్ అని ధీరజ్ పిలుస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే వస్తాడు.
ఇక డాక్టర్ రావడంతో అప్పుడే ఇక ప్రేమ అయితే కళ్ళు తెరుస్తుంది. ప్రేమ కళ్ళు తెరిచేసరికి డాక్టర్ అంటూ ఉంటారు, తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది, మీరు ఇక టెన్షన్ పెట్టుకోకండి అని డాక్టర్ చెప్తాడు. తర్వాత ఇక ధీరజ్ బయటికి వచ్చి ప్రేమ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది నాన్న అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలో పోలీసులైతే వస్తారు. పోలీసులు రావడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. ఇక వల్లి షాక్ అయిపోతూ పోలీసులు రావడంతో అమ్మా అని అంటూ ఉంటే, ఇన్స్పెక్టర్ వీళ్ళు నన్ను చంపాలని చూశారు, వీళ్ళు నన్ను చంపాలని చూస్తే నా మరదలు నన్ను కాపాడి తను చావు బ్రతుకుల మధ్య ఉంది, వీళ్ళని అరెస్ట్ చేయండి అని వల్లి భాగ్యాన్ని అరెస్ట్ చేయమని చెప్తాడు చందు. అప్పుడే ఇక వల్లి అయితే, మావయ్య గారు మమ్మల్ని క్షమించండి మావయ్య గారు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయము, నన్ను అరెస్ట్ చేయించొద్దని మీ అబ్బాయితో చెప్పండి అని రామరాజు కాళ్ళు పట్టుకుంటుంది. అయినా సరే రామరాజు వినిపించుకోవడం, తెలిసి నువ్వు చాలా పెద్ద తప్పులు చేసావమ్మా, తప్పు చేస్తున్నానని కూడా తెలిసి నువ్వు తప్పుల మీద తప్పులు చేసావంటే ఇక నిన్ను క్షమించకూడదు, నువ్వు నాకు క్షమాపణ చెప్పినా సరే నేను నీకు అస్సలు కూడా క్షమాభిక్ష పెట్టను అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు రామరాజు. దాంతో ఇక వల్లి కుటుంబాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.